హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. నేను రవికుమార్. ఈ వీడియో మన ఏఆర్కే టాక్స్లో 50వది. మీ ప్రోత్సాహం, మీ సహకారం లేకుంటే ఇది సాధ్యమయ్యేదే కాదు. ఇందుకు మీ అందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోంది. అటు ఎన్డీఏ కూటమిలోని కేంద్ర ప్రభుత్వము, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసికట్టుగా నడుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇక్కడ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ సరదాగా మాట అంటుంటారు. తమది కేవలం ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ మాత్రమే కాదని, డబుల్ ఇంజిన్ బుల్లెట్ రైల్ అని, అందువల్లనే రాష్ట్రాన్ని త్వరగా బుల్లెట్ ట్రైన్ మాదిరిగా అభివృద్ధి పదంలో పయనింపజేయడానికి తాము కృషి చేస్తున్నామని, ఇందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎంతో సహకరిస్తోందని లోకేష్ చెప్తూ ఉంటారు. అదేవిధంగానే ఇప్పుడు మరొక విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజిన్ ఇన్వెస్ట్మెంట్ మిషన్ ద్వయాన్ని చూస్తోంది. ఇందులో పాల్గొంటోంది ప్రధానంగా ఇద్దరే. వారిద్దరే తండ్రి కొడుకులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు అయిన నారా లోకేష్. వీరిద్దరూ ఇప్పటికే ఎన్నెన్నో పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేందుకు తమ వంతు కృషి చేస్తూ ఆ దిశగా అద్భుత ఫలితాలను సాధిస్తున్న విషయం మనందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం. నిన్నటికి నిన్న విశాఖపట్నంలో గూగుల్ భారీ వ్యయంతో 1.33 లక్షల కోట్ల భారీ వ్యయంతో నిర్మించబోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా హబ్ తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. అదే కోవలో ఇప్పుడు ఈ తల్లిదండ్రులు, ఈ తండ్రి కొడుకు ఇద్దరు కూడా మరోసారి పెట్టుబడి వేటలో పడ్డారు. దేశంలోనే కాదు, ప్రపంచంలోని పేరొందిన ప్రఖ్యాత కంపెనీలను, వివిధ రంగాల్లో పేరొందిన ఎన్నో ఫేమస్ కంపెనీస్ను ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చేందుకు, వాటి రాకతో మన రాష్ట్రాన్ని సుసంపన్నం చేసేందుకు వీరిద్దరూ చేస్తున్న కృషి ఇప్పుడు ప్రస్తుతం 2 వేర్వేరు ఖండాల్లో కొనసాగుతోంది. తండ్రి చంద్రబాబు నాయుడు ఏమో గల్ఫ్లో పర్యటిస్తుంటే, తనయుడు లోకేష్ ఆస్ట్రేలియాలో గత కొద్ది రోజులుగా తలమునకలుగా ఉన్నారు. వీరిద్దరి ప్రధాన ధ్యేయం వచ్చే నెల 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ఆయా దేశాలు, ఆయా ప్రాంతాల్లోని సుప్రసిద్ధ కంపెనీలను రప్పించి వారితో మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించేందుకు అంగీకరింపజేయటం. ఇందుకోసం వారు మన రాష్ట్రంలో ఉన్న అపార సముద్ర తీరం, ఇంకా ఎన్నెన్నో వనరులను ఆయా రంగాల్లోని ప్రసిద్ధ కంపెనీలకు వివరించి ఆ కంపెనీలన్నింటినీ కూడా ఈ భాగస్వామ్య సదస్సు రప్పించి తద్వారా రాష్ట్రాన్ని ఒక గ్రోత్ ఇంజిన్గా మార్చేందుకు, దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరస్సు నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో లోకేష్ గత 4 రోజులుగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. అక్కడ ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెంది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆక్వారంగం, విద్యారంగం, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, శుద్ధి చేసిన పెట్రోలియం, ఇట్లా ఎన్నెన్నో రంగాల్లో ఆయా రంగాల్లోని ప్రముఖ కంపెనీలతో మాట్లాడుతూ, ఆయా నిపుణులతో సమావేశమవుతూ, అక్కడి స్థిరపడిన ఎన్ఆర్ఐస్, ప్రధానంగా ఆంధ్రులను కలుస్తూ వారిని మన రాష్ట్రానికి వచ్చేలా, మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఆయా సంస్థలను ప్రేరేపించాలని, వాటిని ప్రోత్సహించాలని, వాటిని వెంటనే తీసుకురావాలని లోకేష్ సూచిస్తున్నారు. ఇది సత్ఫలితాన్ని ఇస్తుంటే కనపడుతోంది. పలు ఒప్పందాలు కూడా కుదురుతున్నాయి. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళే దుబాయ్ వెళ్లారు. 3 రోజుల పాటు జరగనున్న ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటన తొలి రోజులో ఆయన దుబాయ్లోని పలు ప్రసిద్ధ కంపెనీలను కలిశారు. ఈ 3 రోజుల గల్ఫ్ పర్యటనలో చంద్రబాబు నాయుడు మొత్తం 25 సమావేశాల్లో పాల్గొంటారు. వీటిల్లో ఎన్నో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీలు, రియల్ ఎస్టేట్ సంస్థలు, పెట్టుబడిదారులు, ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. ఈ దిశగా మొదటి రోజే చంద్రబాబు నాయుడు ఒక భారీ జాక్పాట్ కొట్టారు. అది ఆషామాషిగా వచ్చింది కాదు. శోభా డెవలపర్స్ అనే ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు కాదు, విరాళం ఇచ్చేందుకు, ఏకంగా 100 కోట్ల విరాళం ఇచ్చేందుకు చంద్రబాబు సమక్షంలో అంగీకరించి అందుకు ఆ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇది పెట్టుబడుల పరంగానే కాకుండా రాష్ట్రాన్ని ప్రముఖులు వదాంజలి విరాళాలతో అభివృద్ధి పదంలో పయనింపు చేయాలనుకుంటున్న కూటమి ప్రభుత్వానికి ఎంతో ప్రోత్సాహకరమైన వార్త. ఇంతకీ చంద్రబాబు పర్యటనలో అమరావతికి 100 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించిన శోభా డెవలపర్ సంస్థ ఆ మొత్తాన్ని ఎందుకోసం ఇస్తుందో తెలిస్తే ఒకంత ఆశ్చర్యం కలుగు మానవు. అది ఆ 100 కోట్లను అవి ఇవి కాకుండా కేవలం లోకేష్ అమరావతిలో స్థాపించదలిచిన ప్రపంచ ప్రఖ్యాత గ్రంథాలయం, వరల్డ్ క్లాస్ లైబ్రరీ స్థాపన కోసం ఈ 100 కోట్లను
ఇవ్వనుంది. అట్లా చేయటం ద్వారా లైబ్రరీ చిత్రపటంలో ప్రపంచంలోనే అమరావతిని, ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానం నిలిపేందుకు శోభా డెవలపర్స్ అనే ప్రఖ్యాత గల్ఫ్ సంస్థ చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఇట్లా తండ్రి కొడుకులు ఇద్దరు అటు పెట్టుబడుల సాధనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు, అన్ని రకాల చర్యలు తీసుకుంటూనే ఇటు విరాళాల సేకరణ కూడా నడుము కట్టడం, ఇలా వీటి ద్వారా అమరావతిలో ప్రపంచ స్థాయి వసతులున్న పలు సంస్థలు ఏర్పాటు కాబోతుండటం మన రాష్ట్రానికి శుభసూచకం. ఈ విధంగా ముందే చెప్పుకున్నట్లుగా మన రాష్ట్రం ఒక డబుల్ ఇంజన్ బుల్లెట్ రైలుగా మాత్రమే కాదు, డబుల్ ఇంజన్ ఇన్వెస్ట్మెంట్ మిషన్లో చురుగ్గా పాల్గొంటున్న తండ్రి తనయుల ద్వయం ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం చూస్తున్న దృశ్యం. ఈ తండ్రి కొడుకుల ప్రయత్నాలు ఇలాగే కొనసాగి సత్ఫలితాలు ఇస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పుడు హైదరాబాద్ ఎలా అయితే మైక్రోసాఫ్ట్ రాక్తో 1998లో ఐటీ రంగ క్యాపిటల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిందో, అదేవిధంగా మన అమరావతి, మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అభివృద్ధి పటంలో దూసుకుపోతాయంటంలో, అభివృద్ధి రంగంలో పరుగులు పెడతాయంటంలో ఏమాత్రం సందేహం లేదు. చూద్దాం, ఇంకా మరికొద్ది రోజులు కొనసాగనున్న ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్ల పర్యటనలో మరి ఇంకెన్ని పెట్టుబడులను, మరి ఇంకెంతమంది పారిశ్రామికవేత్తలను మన రాష్ట్రానికి ఆహ్వానిస్తాయో, వారి ద్వారా ఎన్నెన్ని పెట్టుబడులను, ఎన్నెన్ని రంగాల్లో సమూల మార్పులు తెచ్చేలా వాళ్ళు ప్రేరేపిస్తాయో. థ్యాంక్ యూ. నమస్తే.